ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సినిమా ఇండస్ట్రీ అనేటువంటి దానికి చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఒక ఇండిసిప్లైన్డ్ అనార్గనైజ్డ్ సెక్టార్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ఆర్గనైజ్డ్ బిహేవియర్ అనేటువంటి దానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఏంటి? బిగినింగ్ డేస్లో వాళ్ళు చూసే నేను ఒక రకంగా నేను నేర్చుకున్న సందర్భాలు. నేను మోహన్ బాబు గారితో చేశాను. మోహన్ బాబు గారితో టైమింగ్ అంటే నాకు తెలుసు. ఆయన 7 o'clock అంటే మేము ఇద్దరం పోటీ పడేవాళ్ళు. ఒక్కోసారి ఇంటి ఆపోజిటే ఉండేవాళ్ళు. ఆపోజిట్ ఉండి నేను ఆయన ముందు ఒక 10 నిమిషాల ముందు వెళ్ళిపోయాడు రోజు. ఆయన ఏంటి నాకంటే ముందు వచ్చేస్తున్నాడు అని చెప్పి నాకు ఫోన్ చేసి నేను బయలుదేరిన తర్వాత నువ్వు బయలుదేరి శ్రీకాంత్ అన్నాడు. అంటే నాకంటే ముందు రావాలి అంటే ఆ కాంపిటీషన్ అది. అంటే అంత సీనియర్ ఆర్టిస్టు అందరికంటే నేను ముందు రావాలని ఒక రావడం అనేది ఎంత గొప్పతనం అది. అలాగే చిరంజీవి గారు విషయంలో కానీ వాళ్ళతో చేసినప్పుడు కానీ వాళ్ళ అబ్జర్వేషనే అవన్నీ మనకు టైమింగ్ అలవాటైంది. ఈ టైమింగ్ మెయింటెనెన్స్లో బాలకృష్ణ గారు కూడా ఎందుకంటే మొన్న అఖండ చేశాం కదా, వాళ్ళ టైమింగ్స్ అఖండ కానీ శ్రీరామరాజ్యం కానీ ఆ సిన్సియారిటీ అందుకే అంతవరకు ఇంతకాలం వాళ్ళు ఒక స్టార్స్గా ఉన్నారంటే డెఫినెట్గా హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శ్రీకాంత్ హీరో అనేటువంటిది వచ్చింది మాత్రం 1/2 నుంచి కదా. 1/2 నుంచి ఫస్ట్ 1/2 ఒక రకంగా మధురానగర్లో చేసాం అంత ముందు. దాని తర్వాత సీతారత్న గారు అబ్బాయి అన్ని విలన్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు కరెక్ట్గా 1/2 ఫిల్మే నాకు హీరోగా. దాని తర్వాత మనం ఇంకా చేయలేదు, ఇంకా లేదు. ఇప్పుడు హీరోగా చేస్తూనే ఒక సంక్రాంతి ఫిలింలో వెంకటేష్ గారి పక్కన, ఒక పక్కన నాగార్జున గారి ఫిలిం, ఒక పక్కన ఇది, తర్వాత చిరంజీవి గారితో శంకర్ దాదా ఎంబీబీఎస్, షాడోలో వెంకటేష్ పక్కన మళ్ళీ అంటే మధ్య మధ్యలో క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళాను. సరదాగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే వాళ్ళ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే చేసుకుంటూ వెళ్ళాను తప్పితే ఆల్మోస్ట్ హీరోగానే చేసుకుంటూ వచ్చాను. తాజ్ మహల్ తర్వాత అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో. శ్రీకాంత్ కెరీర్లో చాలా మంది దర్శకులు పెద్దవాళ్ళు చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు ఇచ్చినటువంటి పెళ్లి సందడి బూస్ట్ అనేటువంటిది మామూలు బూస్ట్ కాదు. అదే దానికంటే ముందు కూడాను ఒక 2 దర్శకులు మిమ్మల్ని నిన్ను చేయి పట్టుకొని అలా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అంటే ఈవీ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు. గోల్డెన్ డేస్ అవి. ఇప్పుడు అనుకుంటుంటే ప్రభు ఎట్లా ఉంటుందంటే ఆ రోజుల్లో ఏంటి ఒక సినిమా తర్వాత ఒక సినిమా అట్లా 10 ఫిలిమ్స్ ఒక్కొక్కరు. నాకు తెలిసి ఎవరు జరగవు అట్లా. జగన్బాబు గారికి నాకే, జగన్బాబుకి నాకే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఈవీ గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మా ఇద్దరితోనే ఎక్కువ ట్రావెల్ అయిన సందర్భాలు ఆ టైంలో. దర్శకులుగా వాళ్ళిద్దరిది ఒక ఎరా అయితే హీరోలుగా అది జగన్బాబు ఆ టైంలో ఒక ఇటు ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ మామూలు సబ్జెక్ట్స్ మామూలు కాదు. ఈ టైంలో అటువంటి ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పటికీ అవి చాలా మంది చూసి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రేష్ రావే కానీ, మానాన్న పెళ్లి కానీ, డిగ్రీ పౌర్మ కానీ, ఈ ఫిలిమ్స్ అన్ని ఆహ్వానం ఒక అమాయకత్వంతో కూడిన మొండి మొండి మగుడు. ఎంత క్యారెక్టర్ ఎంత అంత నెగటివ్ షేడ్ ఉన్నా సరే దాన్ని కామెడీగా ఎంజాయ్ చేసినటువంటి అది డైరెక్టర్స్ లో డైరెక్టర్లు చెప్పే విధానం. ఇప్పుడు అదే దాన్ని విలన్ గా చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ క్యారెక్టర్ పండదు. ఎందుకంటే ఒక హీరో నెగిటివ్ షేడ్స్ ఉంటూ దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చేసుకుంటూ వెళ్ళడం అనేది క్యారెక్టర్ ఎలివేట్ బాగా అవుతుంది. ఇంకా పెళ్లి సందడి అనేటువంటి లైఫ్ లో ఒక స్టార్డమ్ తీసుకుంది. ట్రెండ్ సెటర్ ఆ టైంలో. ఇప్పటికీ అప్పుడప్పుడు సరదాగా పెళ్లి సందడి ఉండలే. 91లో కెరీర్ స్టార్ట్ అయితే 2009లో మహాత్మా వచ్చింది. 100 సినిమాలు పూర్తయినాయి. 18 ఇయర్స్ కెరీర్లో 100 సినిమాలు పూర్తి చేయడం అనేటువంటిది ఇది ఇస్ ఎ వెరీ స్టూపెండస్ ఫాస్ట్నెస్. ఆ స్పీడ్ కి గురించి ఏం చెప్తారు? అంత వర్క్ అంత అంటే సంవత్సరానికి 6 సినిమాలు చిల్లర 6, 8, 9 ఒకసారి అట్లా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. మన యావరేజ్ చూసుకుంటే 6 సినిమాల పైన. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ఈవీ గారు సినిమా వచ్చింది, సబ్జెక్టు దాని ఎక్కువ నాకు దాన్ని ఇదెందుకు అదెందుకు అని వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. నాకు నిజంగా ఏమి పెద్ద దాని గురించి దీంట్లో ఈ క్యారెక్టర్ ఎట్లా ఉందేంటి, ఈ సబ్జెక్ట్ ఎలా ఉందేంటి, ఇది కొంచెం ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, ఇటువంటి ఏమి చేసేవాళ్ళు. వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి అంత తొందరగా ఫినిష్ చేసాం కదా. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. అంటే షూటింగ్ స్మాల్ అనే డే అండ్ నైట్ షూటింగ్. ఒక్కోసారి డేట్లు అడ్జస్ట్ చేయడానికి నైట్లు అక్కడ చేసి డేలు ఇక్కడ చేసి ఆ టైంలో మళ్ళీ అదొక సరదా. అది ఇప్పుడు కూడా బోర్ ఫీల్ అవ్వాలా, ఒక టైర్డ్ ఫీల్ అవ్వాలా, ఆ ఎంజాయ్మెంట్ సరదాగా అట్లా వెళ్ళిపోయేది అప్పట్లో. చాలా ఎంజాయ్ చేశాను నేను. అంటే అన్ని ఫిలిమ్స్ ఇప్పుడు అనుకుంటే ఎలా చేసామని ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆ టైంలో చేసుకుంటే వెళ్ళిపోయాడు. ద బెస్ట్ ఆఫ్ శ్రీకాంత్ అంటే ఏం చెప్తారు?
నాకే తెలుసు, నేనే చెప్తాను. బెస్ట్ ఫిలిం ఆఫ్ శ్రీకాంత్ అంటే అరే బెస్ట్ ఫిలిమ్స్ అంటే అన్ని మంచి ఫిలిమ్స్ చేశాను, బట్ నాకు బాగా ఖడ్గం క్యారెక్టరైజేషన్ ఒకటి, అంటే నాకు సడన్గా ఫ్యామిలీ నుంచి డైరెక్ట్గా టర్న్ అయిన ఖడ్గం క్యారెక్టరైజేషన్ ఒకటి, అలాగే ఆపరేషన్ దుర్యోధన అది కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆపరేషన్ దుర్యోధన క్యారెక్టర్ ఒకటి, మహాత్మా క్యారెక్టరైజేషన్ కానీ ఇన్ని మంచి మంచి క్యారెక్టర్స్. ఏ హీరో అయినా ఒక యాక్షన్ ఇమేజ్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి సక్సెస్ అవుతూ ఉంటాయి, బిడ్స్ కొడుతూ ఉంటాయి. శ్రీకాంత్ ఒక యాక్షన్ కోసం ప్రయత్నించినటువంటి సినిమాలు ఏంటి అంటే చేశాను నేను. అప్పుడు మధ్యలో యాక్షన్ చేద్దామని చెప్పేసి గమ్యం అనే ఫిల్మ్ ఒకటి చేసాం. దీంతో ఏమో మామూలుగా ఫుల్ మాసగా అది పోయింది. ఇప్పుడు నాకు ఖడ్గం తర్వాత చాలా మంది ఏమన్నారంటే కొంచెం మార్చు ట్రెండ్, చాలా మంది చెప్పారు. ఖడ్గం జరుగుతుండగానే పెళ్ళాం ఊరెళ్తూ వచ్చింది అరవింద్ గారు, ఎలా వదులుతాం? నేను కూర్చుని నేను అట్లా ఏదో అట్లా ఉండదు, నాకు ఉన్న దాంట్లో మంచి చూసి సెలెక్ట్ చేసి వెళ్ళిపోతాను. అది మాసా క్లాసా ఫ్యామిలీనా నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నా? శ్రీకాంత్ దగ్గర నసండదు క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు, ఒప్పుకొని ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తే వేరే ఇంకా మనకి మన చేతుల్లో ఉండదు. ఇంకా మనం వెళ్తాం. సబ్జెక్ట్ విషయంలో బాగా పర్టికులర్ ఉంటావా? సబ్జెక్ట్ విషయంలో, క్యారెక్టర్ విషయంలో కొంచెం ఉంటుంది. పెద్ద డైరెక్టర్లు అయితే, పెద్దవాళ్ళు అయితే పెద్దగా పట్టింది. నేను అసలు ఏం జనరల్గా ఇప్పటికీ అలవాటు అవ్వలేదు. అది బాగుంది, ప్రొడ్యూసర్ వచ్చాడు, అందరూ బాగుంది అనుకుంటే వెళ్ళిపోతాను. ఒకసారి కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినాయి, అనవసరంగా ఒప్పుకున్నాం అనే తర్వాత ఫీల్ అవుతాం. కొన్ని జరిగినాయి కానీ ఇంకా మనం కొందరు మళ్ళీ దాని గురించి ఇంకా పోస్ట్ మార్టాలు ఉండవు. శ్రీకాంత్ దగ్గర అయిపోయింది కదా, రాసిపెట్టి ఉంది, వెళ్ళాము, అయిపోయింది మ్యాటర్. అంతే తప్పితే ఇప్పుడు మనం చేసిన దానికి బాధపడిపోయి అనవసరంగా చేసి బాగా ఒప్పుకోకుంటే బాగుండేది ఏం చెప్తాం? మనం ఏం చెప్పలేము, ఏ సినిమా ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఒక మంచి సినిమా, ఒక మంచి సబ్జెక్టు మిస్ అయ్యానే, ఒప్పుకొని ఉంటే బాగుండేది, తర్వాత అది పెద్ద హిట్ అయిపోయి సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. కానీ చెప్పి ఏముంది దానికి? ఎయిటర్ మోహన్ గారి ఫిల్మ్ ఒకటి ఉంది, మన నవీన్ చేశారు. ఓకే, అది ఫస్ట్ రావడం మన దగ్గర అదే వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలో నేను శుభలేఖలు అనే సినిమా చేస్తాను రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లో. దాని డేట్ల అడ్జస్ట్మెంట్, సరే ఇది బాగుంది, ఇది ఆల్రెడీ రీమేక్ బాగుంటుంది, ఎయిటర్ మోహన్ గారు అవకాశం వచ్చింది చేద్దాం అది ఇది అనుకుంటాను. డేట్లు అడ్జస్ట్ అవ్వాలి అంతే చెప్తే నేను ఒప్పుకోక కాదు, సినిమా బాగుండి ఒప్పుకోక ఏం కాదు, బట్ డేట్లు అడ్జస్ట్ అవ్వక ఈ సినిమా చేసి ఇది పోయింది, ఇది తేడా వచ్చింది, అది పెద్ద హిట్ అయింది. సరే, అలా మంచి సినిమా అలా మిస్ అయ్యాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. చెడ్డ సినిమా భలే తప్పించుకున్నాను నా బాబు అనిపించుకున్న సినిమా ఏదైనా ఉందా? చెడ్డ సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి నాకు చాలా, ఇంకా తప్పించుకునేది ఏముంది? చెడ్డ సినిమాలు నేను చేయకపోతే అనుకోవచ్చు, చెడ్డ సినిమాలు చాలా చేశాను, చాలా చేసాను, చాలా తప్పించుకున్నాను బాబు అనేది ఏముండదు ఇంకా పోతా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.